నమస్తే, నేను ప్రియా. అంకం న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా మొగ్గుపాల్ మండలంలోని కాస్ బాగ్ తాండాలో రూరల్ ఎమ్మెల్యే సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని గ్రామ సర్పంచ్ సదాసింగ్ మీడియాతో తెలిపారు. 20 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ పనులు కొనసాగుతున్నాయని, 10 లక్షలతో సీసీ రోడ్డు పనులు పూర్తి చేశామన్నారు. దొంగతనాల నివారణ కోసం 3 హైమాస్ లైట్లు కూడా అమర్చామని, త్రాగునీటి కోసం వాటర్ ట్యాంక్ నిర్మాణానికి నిధులు రాగానే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు 6 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరిగింది అని, మరో 20 ఇండ్లు రానున్నాయని సర్పంచ్ వివరించారు. నా పేరు బాదా సదాసింగ్, విలేజ్ కాస్బాగ్ తాండా, మోపాల్ మండల్, నిజామాబాద్ డిస్టిక్. మా విలేజ్లో డెవలప్మెంట్ ఇప్పటిదాకా మేము చేసిన పనులన్నీ మొదటగా జీపీ శాంక్షన్ వచ్చింది. జీపీ కట్టినాము. తర్వాత ఎమ్మెల్యే సహకారంతో ఎమ్మెల్యే ఫండ్ నుంచి సీసీ రోడ్డు 10 లక్షలు వచ్చినాయి. ఆ సీసీ రోడ్డు వేసినాము. తర్వాత జీపీ దగ్గర ఒక బోర్ వేసినాము. మళ్ళా విలేజ్లో హైమస్ స్ట్రీట్ లైట్లు అవి మొత్తం చెడిపోయింది ఉండి, అవి నేను ఎక్కిన తర్వాతనే వాటిని రిపేర్ చేయించి అన్ని విలేజ్లో మొత్తం లైట్లు వచ్చేటట్టు చేసినాము. మా విలేజ్లో ఇప్పటిదాకా చేసిన పనులన్నీ అన్ని శిఖరంగా మంచిగా నడుస్తున్నాయి. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు 6 వచ్చినాయి. 6 కూడా కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు మేము ఒక 20 అప్లికేషన్ పెట్టుకున్నాము. ఆ 20 కూడా కడతామని మొన్న అంతా రెడీగా ఉన్నాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి మేము కడతానికి రెడీ ఉన్నాము. ఈ జీపీ బిల్డింగ్ కూడా పని స్లాబ్ ఏదందుకు వచ్చింది. అది కూడా త్వరలో పూర్తి చేస్తాము. మాకు ఒక ప్రాబ్లం ఏంటంటే విలేజ్కు అన్నీ ఉన్నాయి కానీ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాము. ఎమ్మెల్యే మాకు డ్రైనేజు ఇస్తాయని చెప్పాడు. అది ఇవ్వగానే ఆ డ్రైనేజు వ్యవస్థని కూడా ప్రజలకు సహకరించి అది తీస్తామని నేను ప్రజలకు మాట ఇచ్చినాను. విలేజ్లో ఏ ప్రాబ్లం ఉన్నా అన్నీ మేము మంచిగా చేస్తున్నాము. మోరీలు కానీ చెత్త చెదారము అన్ని ఒకరోజు ట్రాక్టర్ రోజు పెట్టి మేము చెత్త చెదారం తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో చేస్తున్నాము. మరి డంపింగ్ యార్డ్లో కూడా సీసాలు, ఇనుప వస్తువులు అవన్నీ వేరు చేసి పొడి చెత్త, తడి చెత్త అవి వేరు చేసుకుంటా మేము డంపింగ్ యార్డ్లో అవి పాటిస్తున్నాము. ప్రకృతి వనము కూడా మంచిగానే ఉన్నది. మాకు నర్సరీ కూడా మా దగ్గర మంచిగా మెయింటైన్ చేస్తున్నాము. ఏది ఉన్నా కాస్బాగ్ తాండాలో మేము మంచిగా పరిశుభ్రతగా ఉంచుతున్నాము. మా విలేజ్లో సర్ఫ్ హారాలు నింపనందుకు మేము ఒక 2 క్యాండిడేట్లను పెట్టి మొత్తం 100%గా నింపి ఇద్దామని, ఎవరు కూడా మిగిలిపోకుండా అందరికీ ప్రతి ఒక్కళ్ళకు ఓటు హక్కుని వినియోగిస్తూ పారాలన్నీ నింపి మేము పైన అధికారులకు ఈరోజు పారాలన్నీ నింపి పంపిస్తున్నాము.